ప్రస్తుతం మనతో పాటు మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. ప్రభా గౌడ్ గారు, మోడీ గారు రావడం దాదాపుగా 3 రాష్ట్రాల గెలుపు తర్వాత ఈరోజు తెలంగాణ కంటే గెలుపుతోటి మోడీ గారు రావడం ఏ విధంగా అనిపిస్తుంది అనుకోవచ్చు? మా అందరిలో కొత్త ఉత్సాహం అన్నమాట. మాకే కాదు ప్రజలందరికీ కూడా మళ్ళా మాకు మంచి రాజ్యం వస్తుంది అన్న ఒక నమ్మకం. తెలంగాణలో కూడా రాక్షస పాలన పోతుంది, నెక్స్ట్ మోడీ గారి పాలన వస్తుంది, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందని ఒక నమ్మకం మాకు స్ట్రాంగ్ గా ఉంది. ఈ రాక్షస పాలనకి ఇంకా స్వస్తి చెప్పే టైము దగ్గర పడింది. కాబట్టి మాకు ఇప్పుడు కూడా మోడీ గారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది తరలి వస్తున్నారు. వాళ్ళందరి కోసం మోడీ గారి దేశం కోసం మోడీ కోసం మేమందరం ఇక్కడ పనిచేస్తున్నాం. కార్యకర్తలు, ప్రతి ఒక్క మహిళలు అందరూ కూడా ఆ రోజున మే 10వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మొత్తం ఇక్కడ 2 లక్షల కంటే పై జనాభా అనేది మేము అనుకుంటున్నాం. ఆ క్రౌడ్ ని మేము ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన విశ్వమంతా, ఆయన ఎక్కడైనా మా మోడీ గారు అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా మా సభ చాలా గ్రాండ్ సక్సెస్, అది అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? ఏ విధంగా ఉంటాయంటే, మోడీ గారు వస్తూ మాకు నిధులు, ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవాలు అన్ని మొదలు పెట్టుకుంటున్నారు. 7,823 కోట్లతో ఈ రోజున ఇన్ని నిధులతో చాలా ప్రాజెక్టులు అనేది మాకు రావడం జరిగింది. ఎయిమ్స్, బీబీ నగర్, సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ అవనియండి, మన్మోర్ ఎయిర్పోర్ట్ అవనియండి, సికింద్రాబాద్ నుంచి యాదాద్రి MMDS ట్రైన్ phase 2 అవనియండి, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు వచ్చి కొన్నిటికి శంకుస్థాపన చేస్తున్నారు, కొన్ని ఏమో ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ఇవి. అంతకుముందు మీ అందరికీ తెలిసిందే, రీజనల్ రింగ్ రోడ్ చేపించారు. అయితే మేడం, ఇదే మాట మనం కాంగ్రెస్ BRS అడిగితే పొలిటికల్ లో భాగంగా వస్తుండే ఆయన వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీ ఏం లేదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అయిపోయిందని చెప్పేసి విమర్శిస్తున్నారు. విమర్శల వరకే. ఇలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ విమర్శించింది, ఏమైంది ఈ రోజున? తుడుచుకుపోయింది ఆ పార్టీ. కాబట్టి వాళ్ళకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎంత విజయోత్సవం తర్వాత, 3 స్టేట్లు విజయాలు అందుకున్న తర్వాత మా భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ పైన 3వ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి అడుగు పెడుతున్నారు ఆయన ఇక్కడ. సో ఆయనకి భయపడుతున్నారు వీళ్ళు, వణుకుపోతారు వీళ్ళు. అసలు ఆ రోజు వీళ్ళు నాకు తెలిసి నిద్రపోవడం పోరు, ఆల్రెడీ వాళ్ళు నిద్రపోరు, తిండి కూడా సహించదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చేది తెలంగాణ అన్నది, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం అన్న విషయం ప్రతి ఒక్కరికి తేట తెల్లం. ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు అన్నదానికి నిదర్శనం వెస్ట్ బెంగాల్ రాక్షస పాలన, గూండా రాజకీయం. అక్కడ సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గూండా రాజకీయం, రాక్షస పాలన చేస్తుంది. ప్రజలకి ఏమి ఇవ్వకుండా ప్రజల్ని హింస పెడుతుంది. మహిళలకు ఇస్తారన్నమో ఇవ్వట్లేదు. రైతులు కూడా ఈరోజు చనిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము MSP ఇచ్చినా కూడా వీళ్ళకి ఇక్కడ లోకల్ గా విలేజెస్ లో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేక, అందులో ఫెసిలిటీస్ లేక, ఆఖరికి వాళ్ళకి కూర్చోడానికి కుర్చీలు లేవు, తాగడానికి నీళ్లు లేక రైతులు ఎంత అవస్థ పడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయం ప్రజలకి అందరం చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు తప్ప అది భయపడడం అన్నమాట. దాన్ని ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చూడు ఏదో అంటారు, మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, అట్లా చూపించుకోవడం తప్ప కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. అయిపోయింది వాళ్ళ సీన్, ఇంకా క్లోజ్. 11వ తారీఖు తర్వాత మాట్లాడదాం. అసలు ఆల్రెడీ మీరు మొన్న ఎలక్షనే మాకు అర్థమైపోయింది కదా. 3 రాష్ట్రాల్లో మేము వచ్చాము అంటే మాది ఏ విధంగా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అస్సాంలో 2వ సారి కూడా మేమే. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది అస్సాంలో. మరి ఇంత మేము చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ రండి, మా మోడీ గారిని చూడండి. సభ చాలా బాగా జరుగుతుంది. మాకు ప్రజలందరూ కూడా తరలి రండి. మే 10వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా పెరేడ్ గ్రౌండ్స్ కి రండి. సభను మనం విజయోత్సవం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.